దీనివల్ల కూడా చాలా మందికి ఊరట లభిస్తుంది. దేశీయంగా ఉన్న బంగారాన్ని ఉత్పాదక రంగంలోకి మళ్లించాల్సిన అవసరం ఎంతో ఉంది. గృహాల్లో నిరుపయోగంగా ఉన్న పసిడిని ఆర్థిక వృద్ధికి ఉపయోగపడేలా డిజిటల్ గోల్డ్ను ప్రోత్సహించాలని విఘ్నహర్త గోల్డ్ చైర్మన్ మహేంద్ర లునియా తెలిపారు. సావరిన్ గోల్డ్ బాండ్ల వంటి పథకాలను తిరిగి ప్రారంభించడం వల్ల ప్రజల పొదుపు ప్రభుత్వానికి పెట్టుబడిగా మారుతుందని వివరించారు. ఎగుమతుల రంగంలో పోటీని తట్టుకోవడానికి పన్ను నిబంధనలు సులభంగా ఉండాలి. రఫ్ డైమండ్స్ మరియు రంగురత్నాల తయారీలో స్పష్టమైన పన్ను విధానం ఉండాలని కోలిన్స్ అభిప్రాయపడ్డారు. సేల్స్ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు ఆస్తి పన్ను మినహాయింపులు ఇస్తే తయారీ వ్యయం తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరుగుతుంది. ఇక మైనింగ్ రంగం వైపు ఆలోచిస్తే మైనింగ్ రంగం అభివృద్ధి చెందాలంటే అనుమతులకు ప్రక్రియకు వేగంగా జరగాలి. అటవీ క్లియరెన్స్లు, భూసేకరణ పనులు ఆలస్యంగా జరగకుండా కాలపరిమితి విధించాలని డెక్కన్ గోల్డ్ మైన్స్ CEO ప్రసాద్ ముడాలి సూచించారు. ఖనిజాల వెలికితీతలో ఆధునిక భౌగోళిక సమాచారాన్ని అందుబాటులో ఉంచితే విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం భారీగా ఉంది. మొత్తానికైతే వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ రంగాలు కీలకం కానున్నాయి. ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటే పసిడి రంగం 8 నుండి 10% వృద్ధి సాధిస్తుంది. ఈ బడ్జెట్ ద్వారా మౌలిక సదుపాయాలు, పన్ను ఉపశమనాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తల ఆశాభావంతో కాగా మోదీ సర్కార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఏదైనా గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ కొనే వారిలో మధ్యతరగతి వారే ఎక్కువగా ఉంటారు. కొన్ని సర్వేల ప్రకారం గోల్డ్ రేటు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కానీ తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉందని ఇతర నిపుణులు కూడా సూచిస్తున్నారు. ధరలు ఆకాశాన్ని తాకడంతో మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. గోల్డ్లో పెట్టుబడి పెట్టాలన్నా సరే ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. అయితే ఒకవైపు సామాన్యులకు బంగారం భారం అవుతుంటే మరోవైపు భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే RBI వద్ద భారీగా బంగారం నిల్వ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, ఆర్థిక అస్థిరత, ఆంక్షలు, యుద్ధ వాతావరణం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక